ఓకేనా? ఒక నిమిషం. 1 2 3. జోహార్ కీర్తిశేషులు కొత్తగొల్ల కృష్ణన్నకు, జోహార్ జోహార్. జోహార్ కీర్తిశేషులు కృష్ణన్నకు, జోహార్ జోహార్. ఇప్పుడు మరి ప్రజా వితరణ ఏపు సోమనంగా కూర్చోండి, నిలబడ్డ వాళ్ళు కూర్చోండి, చైర్ల వాళ్ళు, వేదిక మీద ఉన్న వాళ్ళు అట్లా ఉండండి. ప్రియమైన మిత్రులారా, ఒక బాధాకరమైనటువంటి ఈ దుఃఖ సమయంలో నేను కృష్ణన్న కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. పెద్దలు, మా సోదరులు, మా అన్న సత్యన్న, శేఖరన్న, కుటుంబ సభ్యులు, కృష్ణన్న కుమారుడు, అమ్మ తల్లికి వందనం. ఇంత తొందరగా మన నుంచి దూరం అయిపోయినటువంటి కృష్ణన్నకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఒక్కసారి అందరం పిడికిలు బిగించి జోహార్ కొత్తగొల్ల కృష్ణన్నకు, జోహార్ జోహార్. అమర్ రహే కృష్ణన్న, అమర్ హే అమర్ రహే కృష్ణన్న, అమర్ హే అమర్ హే. కృష్ణన్న ఆయన జీవితం ఈ సదాశివపేట్ సంగారెడ్డి ప్రజలకు అంకితం. ఆయన జీవితం తెలంగాణ ఉద్యమానికి అంకితం. ఆయన జీవితం సబ్బండ వర్గాలకు చైతన్యానికి అంకితం. ఆయన తన కోసం కాకుండా సమాజం కోసం బతికినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాల ద్వారానే వ్యవస్థను మారుస్తాం, రాజకీయాల ద్వారానే ఈ సమాజాన్ని మారుస్తాం అనేటువంటి ఒక చైతన్యం కలిగిన వ్యక్తి. గొర్రెల కాపురులో కుటుంబంలో పుట్టి ఒక మహోన్నతమైన ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి, సబ్బండ వర్గాల న్యాయాన్ని కోరుకున్న వ్యక్తి, దాన్ని అమలు చేసిన వ్యక్తి, ఆచరించిన వ్యక్తి. మరి ఇవాళ మనందరినీ విడిచిపెట్టిపోవడం ఒక బాధకరమైనటువంటి విషయం. ఈ దుఃఖ సమయంలో ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఒక గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ వినమ్రంగా కృష్ణన్న జీవితాన్ని సదాశివపేట అభివృద్ధి కోసం, సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం, యావత్తు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ఇక్కడ జరిగినటువంటి అనేక పోరాటాల్లో ఆ కుటుంబమే ఇవాళ రోడ్డెక్కి పోరాటం చేసినటువంటి చరిత్ర ఆ కుటుంబానికి ఉంది. కార్మిక ఉద్యమాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జరిగే పోరాటాలు కావచ్చు, ప్రతి చైతన్యవంతమైనటువంటి కుటుంబం, ఆ కుటుంబం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు అంటే దానికి నిదర్శనం. ఆయనకు ప్రజాసేవ చేయడం అంటే ఎనలేని పంచ ప్రాణం, ప్రజలంటే ఆయనకు పంచ ప్రాణం అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇంకా ఎంతో భవిష్యత్తు, తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కానీ, తమ్ముళ్ళ భవిష్యత్తు కానీ అన్ని ఆలోచించేటువంటి ఒక తరుణంలోనే ఇంత తొందరగా మనలా వదిలేసిపోవడం అనేది మరి చాలా విచారించదగిన, బాధ కలిగినటువంటి ఈ సందర్భంలో మనం కృష్ణన్న యొక్క జీవితాన్ని నేటి తరానికి ఒక స్ఫూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది. నేటి యువతరానికి ఒక స్ఫూర్తిగా నింపాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి జీవిత త్యాగాల్ని మనం ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత మన పైన ఉంది కనుక ఆ కొత్తగొల్ల కృష్ణన్న యొక్క చరిత్రను నేటి తరానికి చెప్పుదాం. ఆయన పోరాట స్ఫూర్తిని మరింత రగిలించుకొని నేటి తరం రాజకీయ వ్యవస్థలో కానీ, ఉద్యమాల్లో కానీ, పోరాటాల్లో కానీ అనేక రంగాల్లో మేము ఎండ కూడా తక్కువ కాదు, ఖచ్చితంగా మేము అన్నిట్లో సమానమైనటువంటి ఒక గొప్ప అభివృద్ధిలో మేము ముందుకు పోతామనేటువంటిది చేసి చూపించాడు. ఆయనకు కుల మత భేద తేరతమ్యం లేదు, అన్ని వర్గాలతో ఆయనకు సమానమైనటువంటి ఒక దోస్తనము, సోపతి ఆయనకు ఉన్నది. మరి అట్లాంటి అన్న మనలందరినీ విడిచిపెట్టడం మరి ఆయనకు వినమ్రంగా నేను ఆయనకు జోహార్లు అర్పిస్తూ వందనాలు వందనాలన్నో మా కృష్ణన్న నీకు వేల వేల వందనాలన్నో మా కృష్ణన్న, వందనాలు వందనాలన్నో మా కృష్ణన్న, వేల వేల వందనాలన్నో మా కృష్ణన్న, వందనాలు వందనాలన్నో మా కృష్ణన్న, వందనాలు వందనాలన్నో మా కృష్ణన్న, వేల వేల వందనాలన్నో మా
ఆర్పించారండి. అందరు చేయొద్దండి, ఒక్కసారి అందరు చేయొద్దండి. జోహార్ కొత్తగొల్ల కృష్ణన్నకు, జోహార్ జోహార్. అమర్ రహే కొత్తగొల్ల కృష్ణన్న, అమర్ హే అమర్ హే. అమర్ రహే కొత్తగొల్ల కృష్ణన్న. అమర్ హే అమర్ హే. థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ ఇక్కడి కార్యక్రమానికి అటెండ్ అయిన మీకు వందనాలు. ఆ కుటుంబానికి అండగా నిలబడదాం. కృష్ణన్నను వినమ్రంగా జోహార్లు అర్పించి ఆయన చరిత్రను ముందు తరాలకు చెప్పుదాం. ఈ కార్యక్రమం నడిపిస్తున్న జాతీయ కళామండలి అధ్యక్షులు ఉన్న అన్న ఎన్వై అశోక్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అటెండ్ అయినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ.